ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 20. యవ్వన స్ఫూర్తితో ఎల్లప్పుడూ ఉండటం ఎలా? మీ సుప్త చేతనాత్మక మనసుకి ఎప్పుడూ ముసలితనం రాదు. అది అజరామమైనది, అనంతమైనది. అది భగవంతుని విశ్వజనీయ మనసులోని భాగం. దానికి జనన మరణాలు లేవు. అలసట, ముసలితనం మీ ఆధ్యాత్మిక గుణం లేదా శక్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఓర్పు, దయ, యథార్థత, వినమ్రత, సద్భావన, శాంతి, సామరస్యం, సోదర ప్రేమ లాంటి లక్షణాలు, గుణాలు ఎన్నడూ ముసలి అవ్వవు. మీ జీవితంలో మీరు ఈ గుణాలను వికసింపజేసుకోగలిగితే మీరెప్పుడూ యువ హృదయంతోనే ఉంటారు. కేవలం వయసు మీద పడటం లేదా సంవత్సరాలు గడవడం మీ శరీరం చిక్కిశల్యం అవ్వడానికి కారణం కాదు. కాలం ఒక్కటే కాదు, కానీ కాలం కంటే ఉన్న భయం మన మనసులపై, శరీరాలపై ప్రమాదకరమైన వయోవృద్ధ ప్రభావాలని కలగజేస్తుంది. కాల ప్రభావాన్ని గురించి భయం చెందుతూ ఉండటం ఒక మానసిక రోగి భయం లాంటిది. నిజానికి అది అకాల వార్ధక్యానికి కారణం కావచ్చు. ఇన్నేళ్లుగా నేను గడుపుతున్న ప్రజా జీవితంలో ప్రసిద్ధి చెందిన స్త్రీ పురుషుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసే అవకాశం నాకు లభించింది. వారంతా వారి వారి సాధారణ జీవనకాల పరిమితులను దాటి తమ ఉత్పాదన కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. వారిలో కొందరు తమ వృద్ధాప్యంలో మొట్టమొదటిసారి గొప్పతనాన్ని సాధించారు. లెక్కలేనంత మందిని కలుసుకున్నాను, వారి గురించి తెలుసుకున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. వీరంతా విశిష్ట వ్యక్తులు కారు, కానీ వారు మనసుకి, శరీరానికి ఉన్న సృజనాత్మక శక్తులను వార్ధక్యం ధ్వంసం చేయలేదని దృఢంగా నమ్మే వ్యక్తుల్లో ఒకరు. తన ఆలోచనల వలనే ఆయనకి వృద్ధాప్యం వచ్చింది. కొన్నేళ్ల క్రితం లండన్లో నేనొక పాత స్నేహితుడిని కలుసుకున్నాను. ఈ మధ్య ఆయనకి 80 ఏళ్లు వచ్చాయి. చాలామందికి ఇది ఎంతో ఆనందించవలసిన విషయం, కానీ దురదృష్టవశాత్తు ఆయనకి మాత్రం కాదు. నేను ఆయన్ని చూసినప్పుడు షాక్ తిన్నాను. ఆయన ఎంతో బలహీనంగా కనిపించాడు. జబ్బుతో ఉన్నట్టు కూడా అనిపించింది. కానీ తన డాక్టర్కు తనలో ఎటువంటి వైద్య సమస్య కనిపించలేదని ఆయన ఒప్పుకున్నాడు. డాక్టర్లు వట్టి మూర్ఖులు అని ఆయన ప్రకటించాడు. నా జబ్బేమిటో నాకు తెలుసు, అది నా జీవితంలోనే ఉంది. ఆయన ఉద్దేశం ఏమిటని అడిగాను. నన్నెవరూ కావాలనుకోవటం లేదు, నేనెవరికీ అక్కర్లేదు అంటూ అరిచాడాయన. అవును, వాళ్ళెందుకు నన్ను కావాలనుకుంటారు? నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మనం పుడతాం, పెరుగుతాం, మనం ముసలి అవుతాం, చనిపోతాం, అంతే, కథ ముగుస్తుంది. ఒక విధంగా ఆయన తన జబ్బుని సరిగ్గానే అర్థం చేసుకున్నాడని నాకు అనిపించింది. ఆయన ఏదో జబ్బుతో బాధపడుతున్నాడు. అది జీవితం వలన కలిగినది కాదు, అది ఆయన జీవితాన్ని ఏ దృష్టితో చూశాడో అన్నది కలిగించినది. అంతా వ్యర్థం, తానెందుకు పనికిరాడు అన్న ఆయన మానసిక వైఖరి ఆయన జబ్బు మనిషిని చేసింది. ఆయన కేవలం తన వృద్ధాప్యాన్నే చూస్తున్నాడు. ఆ తర్వాత మరేం లేదు. నిజానికి ఆయన తన ఆలోచన జీవితంలో ముసలి అయ్యాడు. ఆయన సుప్తచేతనాత్మక మనసు ఆయన భయపడుతున్నది, కోరుకుంటున్న దానినే వ్యక్తీకరించింది. బుద్ధి ఉదయించడమే వార్ధక్యం. దురదృష్టవశాత్తు చాలామందికి ఈ ఏడుస్తున్న వ్యక్తి వైఖరే ఉంది. వాళ్ళందరికీ వార్ధక్యం అంటే భయం, ఎందుకంటే అది మరణానికి, వినాశనానికి దారితీస్తుందని. అయితే నిజంగా దానికి అర్థం వారు జీవితం అంటే భయపడుతున్నారని. అయినా జీవితం అనంతమైనది. వార్ధక్యం అంటే సంవత్సరాలు ఎగిరిపోవటం కాదు, బుద్ధి ఉదయించటం. మేధ అంటే మీ సుప్తచేతనాత్మక మనసులో దాగి ఉన్న బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక శక్తులను తెలుసుకోవడం. పరిపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని గడపటానికి ఆ శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే జ్ఞానం అది. 65, 75 లేక 85 సంవత్సరాల వయసు మీకు లేక మరెవరికైనా జీవితానికి ముగింపు అన్న ఆలోచనని మీ మనసులోంచి బయటకు తరిమేయండి. మీరు ఇంతవరకు అనుభవించని దానికన్నా మెరుగైన, ప్రశంసనీయమైన, లాభదాయకమైన, క్రియాశీలమైన, అత్యంత ప్రయోజనకారి అయిన జీవన నమూనాకు వార్ధక్యం నాంది కావచ్చు. దీనిని నమ్మండి, ఆశించండి. మీ సుప్తచేతన దానిని నిజం చేస్తుంది. మార్పుని స్వాగతించండి. ముసలితనం ఒక విచారకరమైన ఘటన కాదు, వయసు మీద పడటం అని మనం అనే ప్రక్రియ నిజానికి ఒక మార్పు. దానిని మనం ఆనందంగా, సంతోషంగా స్వాగతించాలి. మానవ జీవిత ప్రస్థానంలోని ప్రతి దశ అంతులేని బాటలో వేసే ముందడుగు. మన దగ్గర బ్రహ్మాండమైన శక్తులున్నాయి. అవి మన శారీరక శక్తులకున్న పరిమితులను అధిగమిస్తాయి. జీవితం ఆధ్యాత్మికమైనది, శాశ్వతమైనది. మనకి ముసలి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జీవితం లేదా భగవంతునికి ఎన్నటికీ వార్ధక్యం రాదు. భగవంతుడే జీవితం అని బైబిల్ చెబుతుంది. జీవితం స్వయంగా పునరుద్ధరించుకుంటుంది. అది శాశ్వతమైనది, వినాశనం లేనిది. ఇది అందరి జీవితాల పట్ల నిజం. జీవితం అంటే ఏమిటి? ఒకసారి విద్యుత్ మాంత్రికుడు థామస్ ఎడిసన్ని ఒక ఆమె అడిగింది, మిస్టర్ ఎడిసన్, విద్యుత్ శక్తి అంటే ఏమిటి? మేడం, అది విద్యుత్ శక్తి, దానిని వాడండి అని జవాబిచ్చాడతను. మనం పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక అదృశ్య శక్తిని మనం ఇచ్చిన పేరు విద్యుత్ శక్తి.
అయినా విద్యుత్ శక్తికి సంబంధించిన సూత్రాలు, దాని ఉపయోగాల గురించి మనం తెలుసుకోగలిగినంత తెలుసుకున్నాం. దానిని లెక్కలేనని విధాల మనం వాడుతున్నాం. శాస్త్రజ్ఞులు తమ కళ్ళతో ఎలక్ట్రాన్ని చూడలేరు, అయినా వారు దానిని ఒక వైజ్ఞానిక వాస్తవంగా అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రయోగాత్మక సాక్ష్యంతో ఏకీభవించే ప్రామాణిక పర్యవసనం అదొకటే కనుక. మనం జీవితాన్ని చూడలేం, అయినా మనకు తెలుసు మనం జీవిస్తున్నామని. జీవితం అంటే అదే. దాని సౌందర్యాన్ని, గొప్పతనాన్ని వ్యక్తీకరించడానికే మనం ఇక్కడున్నాం. మస్తిష్కం, ఆత్మ ముసలి అవ్వవు, బైబిల్ చెబుతుంది. ఈ జీవితం శాశ్వతం, ఎందుకంటే వారు నిన్ను ఏకైక సత్యమూర్తి భగవంతుని రూపంలో తెలుసుకోవాలి. జాన్ 17:3. జననం, కిశోరప్రాయం, యవ్వనం, పరిపక్వత, వృద్ధాప్యం లాంటి ఐహిక పరిమితులు కలదే జీవితం అని ఎవరైనా అనుకున్నా, నమ్మినా వాళ్ళని చూసి జాలిపడాలి. అటువంటి వ్యక్తికి ఏ లంగరు ఉండదు, ఏ ఆశ ఉండదు, ఏ స్వప్నమూ ఉండదు. అటువంటి వ్యక్తి విషయంలో జీవితానికి ఎటువంటి అర్థమూ ఉండదు. ఈ రకమైన నమ్మకం, నిరుత్సాహం, స్వార్థవాదం ఎదుగు బొదుగు లేకుండా ఒకచోటులోనే ఉండిపోయారన్న భావనను, ఒక రకమైన నిరాశను తీసుకొస్తాయి. అది న్యూరాసిస్, ఇంకా అన్ని రకాల మానసిక రోగాలకు దారితీస్తుంది. మీరు టెన్నిస్ ఆటను వేగంగా ఆడలేకపోయినా, లేక మీ పిల్లల ఈదలేకపోయినా ఏమవుతుంది? మీ శరీరం కదలికలు తగ్గిపోయినా, మీ నడక వేగం తగ్గిపోయినా ఏమవుతుంది? గుర్తుంచుకోండి, జీవితం తనకు తానే నిత్యనూతనంగా తయారు చేసుకుంటూ ఉంటుంది. మరణం అని జనం దేన్ని అంటుంటారో అది జీవితం యొక్క మరో ప్రపంచంలోని ఒక కొత్త నగరానికి ప్రయాణం. నా ఉపన్యాసాలు వినడానికి వచ్చే వారందరితోనూ వృద్ధాప్యాన్ని గౌరవంగా స్వీకరించమని చెప్తూ ఉంటాను. వయసుకి తనకంటూ ఒక కీర్తి, సౌందర్యం, వివేకం ఉన్నాయి. శాంతి, ప్రేమ, సంతోషం, సౌందర్యం, ఆనందం, మేధ, సద్భావన లాంటి గుణాలు ఎన్నటికీ ముసలివి అవవు. కవి, వేదాంతి అయిన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అతని దగ్గర లెక్కించడానికి వేరే ఏమీ లేకపోయినప్పుడు తప్ప ఒక మనిషి జీవితంలోని సంవత్సరాలను మనం ఎప్పుడూ లెక్కపెట్టం అని అంటాడు. మీ శీలం, మీ మనసు యొక్క గుణం, మీ నమ్మకం, మీ విశ్వాసాలు ఎన్నడూ క్షీణించవు. మీరు మీ గురించి ఏమనుకుంటారో అంతే యవ్వనులు మీరు. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి లండన్లోని కేక్స్టన్ హాల్లో బహిరంగ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను. ఇలాంటి ఒక ఉపన్యాసం తర్వాత ఒక సర్జన్ నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. నా వయసు 84 ఏళ్ళు అన్నాడాయన నాతో. నేను ప్రతిరోజు ప్రొద్దున్న ఆపరేషన్ చేస్తూ ఉంటాను, మధ్యాహ్నం రోగులను చూస్తూ ఉంటాను, సాయంత్రాలలో మెడికల్ తదితర సైంటిఫిక్ జర్నల్స్కు వ్యాసాలు రాస్తూ ఉంటాను. అతని ధోరణి చూస్తే తను చాలా ఉపయోగకరమైన మనిషినని, ఇంకా యవ్వనంలోనే ఉన్నానని అనుకుంటున్నట్టు అనిపించింది నాకు. మీరింతకు ముందు చెప్పింది అక్షరాల నిజం. ఒక వ్యక్తి తన బలవంతుణ్ణి అనుకుంటే అలాగే తయారవుతాడు. అదేవిధంగా తను విలువైన వాణ్ణి అనుకున్నా అతని విలువ నిజంగానే ఉంటుంది అన్నాడాయన నాతో. ఈ సర్జన్ తన వార్ధక్యానికి లొంగిపోలేదు. ఆయనకు తెలుసు తను అమరుడని. నాతో ఆయన ఆఖరున అన్న వాక్యం, ఒకవేళ రేపే నేను ఇక్కడి నుంచి నిష్క్రమించవలసి వస్తే తరువాత ప్రపంచంలో అక్కడి జనానికి సాయపడుతూ నేను ఉపశమనం కలిగిస్తూ ఉంటాను. ఈసారి సర్జికల్ కత్తితో కాదు, మానసిక, ఆధ్యాత్మిక సర్జరీ ద్వారా చికిత్స చేస్తూ ఉంటాను. మీ నెరసిన జుత్తు ఒక సంపద. నేను ముసలివాడినైపోయాను, ఈ పని నా వల్ల కాదు అన్న ఆలోచనతో మీకు దొరికే అవకాశాన్ని వదులుకోకండి. దాని మూలంగా స్తబ్దత, మానసిక మరణం చోటు చేసుకుంటాయి. ఇక మీ పని అయిపోయింది అని మీరు పూర్తిగా నమ్మితే మీ సుప్తచేతనాత్మక మనసు మీ నమ్మకాన్ని స్వీకరించి అది నిజమయ్యేటట్లు చేస్తుంది. కొంతమంది 30వ ఏటే ముసలైపోతే మరికొంతమంది తన 80వ ఏట కూడా యవ్వనంలో ఉన్నట్టుగా ఉంటారు. మస్తిష్కమే అందరికన్నా గొప్ప నేతగాడు, ఆర్కిటెక్ట్, డిజైనర్, శిల్పి. సుప్రసిద్ధ నాటకకర్త బెర్నాడ్ షా తన 90వ ఏట కూడా ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఆయన మెదడులోని కళాత్మక గుణాలు తన చురుకైన పనిని వదిలి విశ్రమించలేదు. ఎంతోమంది స్త్రీ పురుషులు తమ వయసు 40 దాటినందువలన తమకి కంపెనీ యజమానులెవరూ ఉద్యోగాలు ఇవ్వటం లేదని నాతో చెబుతూ ఉంటారు. యజమానుల ఈ వైఖరి ఉదాసీనంగా, నిర్దయగా, అవగాహన రాహిత్యంగా అనిపిస్తుంది. మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవాలంటే మీ వయసు 35 లోపే ఉండాలని ఎవరు నిర్ణయించారు? దీని వెనుకనున్న తర్కం అల్పబుద్ధితో కూడుకున్నది, కృత్రిమమైనదీను. కంపెనీ యజమాని ఒక క్షణం ఆగి ఆలోచిస్తే ఉద్యోగం కోసం వచ్చే వ్యక్తి తన వయసుని కానీ నెరసిన జుత్తుని కానీ అమ్మటానికి రాలేదన్న విషయాన్ని గ్రహిస్తాడు. నిజానికి ఆ వ్యక్తి జీవితమనే మార్కెట్ ప్లేస్లో ఎన్నో ఏళ్ల అనుభవం ద్వారా సేకరించిన తన ప్రతిభ, అనుభవం, తెలివితేటలను ఆనందంగా ఇవ్వటానికి వచ్చాడు. వయస్సు ఒక సంపద. మీ వయసు ఏ సంస్థకైనా ఒక స్పష్టమైన సంపద అవ్వాలి. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఒక స్వర్ణ నియమాన్ని, ప్రేమ, సద్భావన సిద్ధాంతాలను అభ్యసించి వాటిని మీ జీవితంలో పాటించారు కనుక. మీ తెల్ల జుత్తు, మీ తల మీద వెంట్రుకలు ఇంకా మిగిలే ఉంటే
అత్యధికమైన బుద్ధి, ప్రతిభ, అవగాహనలను సూచిస్తుంది. మీ భావనాత్మక, ఆధ్యాత్మిక పరిపక్వత ఏ సంస్థకైనా ఒక గొప్ప వరం కావాలి. 65వ ఏట కానీ లేక ప్రత్యేకమైన మరే వయసులో కానీ ఉన్న జనాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వారిని పక్కకు తోసివేయవద్దు. జీవితంలోని ఈ సమయంలో వారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటం, భవిష్యత్ ప్రణాళికలు వేయడం, నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మక రంగంలో ఇతరులకు మార్గదర్శకత్వం వహించటంలో, ఒక వ్యాపారం నడపటంలో వారికున్న అనుభవం, తెలివితేటల మూలాన ఎంతో ఉపయోగకరంగా ఉండగలరు. మీరు మీ వయసులోనే కనిపించండి. ఈ వ్యాపకంలో నా మనసు విరిగిపోయింది, ఇక ఇది చాలు అన్నాడు హాలీవుడ్ రచయిత నాతో. ఎన్నో సంవత్సరాలుగా ఫస్ట్ రేట్ పనిచేశాను. ఈ రంగంలో ఉన్న వారందరికన్నా నాకే ఈ కళ బాగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఫెస్టివల్స్లో అవార్డులు అందుకున్నాను. అయితే మీరు ఎందుకు విసిగిపోయినట్లు కలవరపాటుతో అడిగాను. అతను తన చేతులు పైకెత్తేశాడు. ఇంతకుముందు కథా చర్చలో పాల్గొనటానికి నేను వెళ్ళినప్పుడు ఈనాటి ప్రేక్షకులకు నచ్చేటట్టుగా నేను రాయలేకపోతున్నానని ఓ 30 ఏళ్ల స్టూడియో ఎగ్జిక్యూటివ్ నాతో అన్నాడు. నేను అతనితో వాదించటానికి ప్రయత్నించినప్పుడు 12 నుంచి 18 ఏళ్ల వయసు కుర్రాళ్లకున్న మనస్తత్వాలు, అభిరుచులకి సరిపోని ఏ కథలు తనకి అక్కర్లేదని అతను నాకు తెలిపాడు. అందుకే నేను బయటకు వచ్చేశాను. ఇది చాలా విషాదకరమైన పరిస్థితి. అలాంటి వస్తువుతో సినిమాలు తీస్తే అధిక సంఖ్యలో ఉన్న సామాన్య ప్రజలు భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా పరిపక్వత ఎలా చెందుతారు? వారు తమలో దాగి ఉన్న సంభావ్య పొటెన్షియల్ వ్యక్తిత్వ వికాసాన్ని చూడలేకపోతున్నారు. యువతీ యువకుల గొప్పతనాన్ని వారు కీర్తించాలని వాళ్లతో చెబుతున్నారు. కానీ వాస్తవంలో యువకులు అనుభవరహిత్యంగా, వివేకం లేకపోవటం, తొందరపాటు నిర్ణయానికి ప్రతీకలుగా ఉన్నారు. వారందరిలోకి సర్వశ్రేష్ఠులైన వారందరితో నేను సరిసమానంగా ఉండగలను. పిచ్చిగా ఇంకా యువకులుగా కనిపించాలని తాపత్రయపడుతున్న 60 ఏళ్ల అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న కొన్ని డజన్ల మంది నాకు తెలుసు. వేలం వెర్రిగా వాళ్ళు మందులు తీసుకుంటారు, ఆహార నియమాలు పాటిస్తుంటారు. బలహీనమైన వ్యాయామాల కోసం టీవీలు తమ అర్ధరాత్రి కార్యక్రమాలలో పొగిడే మెషిన్లని, వాటి గుణగుణాలను విని డబ్బు దుబారా ఖర్చు చేసుకుంటారు. మరింత ఎక్కువ డబ్బున్న వాళ్ళు స్పాట్ ట్రీట్మెంట్లకు, లిఫోసక్సన్ కాస్మెటిక్ సర్జరీలకు పోతూ ఉంటారు. చూడండి, వారందరిలోకి సర్వశ్రేష్ఠులైన వారితో సరిసమానంగా ఉండగలను అని వాళ్ళు నిరంతరం నిరర్ధకంగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ రకం జనం అంతా ఒక గొప్ప సత్యాన్ని గుర్తుంచుకోవాలి. మనిషి తన హృదయంలో ఎలా ఆలోచిస్తాడో అలాగే రూపొందుతాడు అతను. సామెత 23:7. నియమితాహారం, మల్టీవిటమిన్లు ఇంకా తదితర సహాయకారులు ఈ జనాల్ని యువకులుగా ఉంచలేవు. తాము ఆలోచించే విధానాలను అనుసరించి వాళ్ళు ముసలి అవడం గాని, యవ్వనంతో ఉండిపోవడం గాని జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీ ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనసుని నియమంలో ఉంచుతాయి. మీ ఆలోచనలు నిరంతరం సౌందర్యం, సౌజన్యం, మంచి మీదే కేంద్రీకరించబడి ఉంటే మీ వయసు ఎంతైనప్పటికీ మీరు ఆధ్యాత్మికంగా యువకులుగానే ఉండిపోతారు. ముసలితనానికి భయపడటం. నేను దేనికైతే అంతగా భయపడ్డాను అదే నా పట్ల జరిగింది అని జాబ్ అంటాడు. చాలామంది ముసలితనానికి భయపడతారు. వాళ్ళకి భవిష్యత్తు సందేహాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే వయసు మీద పడుతున్న కొద్దీ వారు మానసికంగా, శారీరకంగా క్షీణిస్తున్నట్టు ఊహిస్తారు. వారు ఎలా ఆలోచిస్తారో, ఎలా అనుభూతి చెందుతారో అలాగే జరుగుతుంది. మీ జీవితంలో మీకు ఉత్సాహం కోల్పోయినప్పుడు, కలలు కనడం మానేసినప్పుడు, నూతన సత్యాలు తెలుసుకోవాలన్న కోరిక నశించినప్పుడు, జయించడానికి కొత్త ప్రపంచాలను వెతకనప్పుడు మీకు ముసలితనం వస్తుంది. మీ మస్తిష్కం కొత్త ఆలోచనలకు, కొత్త అభిరుచులకు తన తలుపులు తెరిచి ఉంచినంత కాలం, జీవితం విశ్వం అందించే స్ఫూర్తిదాయకమైన నూతన సత్యాలను, వెలుతురును లోనికి రానియడానికి పరదా తొలగించి ఉంచినంతకాలం మీరు యువకులుగా జీవశక్తి కలిగి ఉంటారు. మీ దగ్గర ఎంతో ఉంది ఇవ్వటానికి. మీ వయసు 65 అయినా లేక 95 అయినా మీ వద్ద ఇవ్వటానికి ఎంతో ఉందన్న విషయాన్ని మీరు గ్రహించాలి. యువతరాన్ని స్థిరంగా ఉంచటం, సలహాలివ్వటం, నిర్దేశించటంలో మీరు సాయపడగలరు. మీరు మీ జ్ఞానం, మీ అనుభవం, మీ వివేకంతో వారికి లాభం చేకూర్చగలరు. మీరు నిరంతరం అనంతమైన జీవితంలోకి చూస్తూ ఉంటారు కనుక ఎప్పుడూ ముందుకే చూడగలరు. జీవితం యొక్క మహిమలని, అద్భుతాలను ఆవిష్కరించకుండా ఆపడం మీ వలన కాదని తెలుసుకుంటారు. ప్రతిదినం, ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మీ మస్తిష్కం ఎప్పుడూ యవ్వనంలో ఉంటుందని గ్రహిస్తారు. 110 ఏళ్ల వయసు. కొన్నేళ్ల క్రితం భారత్లో, ముంబైలో ఉపన్యసిస్తున్నప్పుడు నన్నో వ్యక్తికి పరిచయం చేశారు. ఆయన వయసు 110 ఏళ్లని ఆయన మిత్రులన్నారు. నేనింతవరకు చూసిన వారందరికన్నా అందమైన మొహం ఆయనది. తనలో అంతర్గతంగా ఉన్న వెలుగు మూలన ఆయన ఎంతో ప్రకాశిస్తున్నాడు.
ఆయన కళ్ళలో అరుదైన అందం ఉంది. ఆయన ఆనందంగా ముసలి అయినట్లు నాకు తెలుస్తోంది. ఆయన మస్తిష్కం దాని ప్రకాశాన్ని మసకబార్చిన లక్షణాలు ఎక్కడా లేవు. పదవీ విరమణ ఒక కొత్త సాహసం. మీ మనసు విశ్రమించకుండా చూసుకోండి. మీ మనసు ఒక పారాషూట్లా ఉండాలి. అది తెరుచుకోనంత కాలం దాని ఉపయోగం ఉండదు. కొత్త ఆలోచనల కోసం మనసుని తెరిచి ఉంచుకోండి. కొత్త భావాలను గ్రహించగల స్థితిలో ఉండండి. 60 ఏళ్ళు 70 ఏళ్ల వయసు వాళ్ళు రిటైర్ అవ్వడాన్ని నేను చూశాను. వాళ్ళు తమ జీవితాలను కుళ్ళబెట్టుకుంటారు. కొన్ని నెలల్లోనే వారు పోతారు. తమ జీవితం ముగిసిపోయిందని వాళ్ళు భావించినట్టు స్పష్టమవుతుంది. వాళ్ళు అలా ఆలోచించడం మూలానే అలాగే జరుగుతుంది. రిటైర్మెంట్ ఒక కొత్త సాహసం, ఒక కొత్త సవాలు, ఒక కొత్త బాట, ఒక పెద్ద కలను సాకారం చేయడానికి నాంది కావచ్చు. ఎవరైనా నేను రిటైర్ అయిపోయాను కదా, ఇప్పుడు నేనేం చేయాలి అంటుంటే వినడం నిస్పృహని కలిగిస్తుంది. ఆ వ్యక్తి నిజానికి నేను మానసికంగా భౌతికంగా చనిపోయాను, నా బుర్రలోకి ఏ ఆలోచనలు రావడం లేదు అని అంటుంటాడు. ఇదంతా అబద్ధం. నిజం ఏమిటంటే మీ 60వ ఏట కన్నా 90వ ఏట ఎంతో సాధించగలరు. ఎందుకంటే మీ కొత్త అధ్యయనాలు అభిరుచుల మూలాన మీ తెలివితేటలు, మీరు జీవితాన్ని విశ్వాన్ని అర్థం చేసుకునే రీతి రోజురోజుకి పెరుగుతుంటాయి కనుక. అతడు మరింత మంచి పనిని చేపట్టాడు. ఫ్రాంక్ డబ్ల్యూ అనే ఒక కార్యనిర్వాహకుడు మా పొరుగునే ఉంటాడు. కొన్ని నెలల క్రితం అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారు. ఒక కొత్త పునరుద్ధరణ ప్రణాళిక కోసం అతన్ని ఉద్యోగంలోంచి తొలగించామని అతని కంపెనీ అతనికి చెప్పింది. కానీ తన 65 ఏళ్ల వయసు వారి నిర్ణయానికి కారణం అని అతను నమ్మాడు. వాళ్ళు మీ పట్ల చూపిన వివక్ష మూలాన మీకు కోపం వచ్చిందా? అతన్ని అడిగాను. మీరు వారి మీద దావా వేయబోతున్నారా? అతను విచారంగా నవ్వాడు. నాకు కోర్టుకు వెళ్లాలనే అనిపిస్తుంది. బహుశా కోర్టులో నేనే గెలుస్తానేమో కూడా. కానీ నేనెందుకు ఆ విధంగా నా సమయం శక్తి వృధా చేసుకోవాలి? నేను నా ఉద్యోగాన్ని కోల్పోలేదు. మా కంపెనీ నా సర్వీసుల్ని కోల్పోయింది. అతను కాసేపు ఆగి అన్నాడు మళ్ళీ. నేను దీనిని మరోలా చూస్తున్నాను. నాకు ఇప్పుడే కిండర్ గార్డెన్ నుంచి ఫస్ట్ గ్రేడ్కి ప్రమోషన్ దొరికింది. ఏమిటి మీ ఉద్దేశం? చూడండి, ఉదాహరణకి జవాబిచ్చాడతను. హైస్కూల్ పరీక్షలు పాస్ అయ్యాక కాలేజీకి వెళ్ళాను. అంటే నిచ్చెనలో ఒక మెట్టు ఎక్కి పైకి వెళ్ళాను. నా చదువులోనూ జీవితాన్ని అర్థం చేసుకోవటంలోనూ నేను ముందడుగు వేశాను. నా ఉద్యోగంలో మెట్టెక్కడం లేదా మరికొన్ని పై మెట్లు నేనెప్పుడూ చేయాలనుకుంటున్న పనులు చేయడానికి ఇప్పుడు నాకు స్వేచ్ఛ దొరికింది. మరో మాటలో చెప్పాలంటే ఉద్యోగం పోవడం అంటే జీవితం అనే నిచ్చెనలో ఇంకో పైమెట్టుకి పోవడమే. పొట్టపోసుకోవడం కోసం డబ్బు సంపాదించాలన్న ధ్యేయంపై ఇక దృష్టి పెట్టనన్న తెలివైన నిర్ణయానికొచ్చాడు ఫ్రాంక్. ఇప్పుడు తన జీవితాన్ని ఎలా జీవించాలన్న దానిపై తన దృష్టిని కేంద్రీకరించదలిచాడు. కొన్నేళ్లుగా అతనొక ఔత్సాహిక ఫోటోగ్రాఫర్గా ఉంటున్నాడు. దగ్గర్లోనే ఉన్న ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో ఫోటోగ్రఫీలో ప్రక్రియలను నేర్చుకోవటానికి చేరాలనుకున్నాడు. తర్వాత అతను ప్రపంచ పర్యటనకి వెళ్ళాడు. తను సందర్శించిన ప్రతి ప్రదేశంలోనూ కొన్ని డజన్ల ఫిల్మ్ రీళ్లు వాడి ఫోటోలు తీశాడు. అతనిప్పుడు కొన్ని బృందాలకి లాడ్జిల్లోనూ క్లబ్బుల్లోనూ ఉపన్యాసాలు ఇస్తున్నాడు. నిరంతరం అతను డిమాండ్లో ఉన్నాడు. మీకు బయటున్న ప్రపంచంలోని ఏదైనా ఒక ముఖ్యమైన విషయంలో అభిరుచి పెంచుకోవడానికి లెక్కలేనని మార్గాలున్నాయి. కొత్త సృజనాత్మకమైన ఆలోచనల పట్ల ఉత్సాహభరితంగా ఉండండి. ఆధ్యాత్మిక ప్రగతి సాధించండి. నేర్చుకుంటూ అభివృద్ధి చెందండి. ఈ విధంగా మీరు హృదయంలో యవ్వనంతో ఉండగలరు. ఎందుకంటే మీరు కొత్త సత్యాలను తెలుసుకోవాలన్న తపనతో ఉంటారు గనుక. అన్ని సమయాల్లోనూ మీ శరీరం మీ ఆలోచనలను ప్రతిబింబిస్తుంటుంది గనుక. మీరు సామాజిక నిర్మాత కావాలి, సమాజానికి బందీ కాకూడదు. కంపెనీ యజమానులు తమ సిబ్బంది పట్ల వయసు ప్రాతిపదిక మీద వివక్ష చూపించటాన్ని న్యాయసూత్రాలు నిషేధిస్తున్నాయి. ఇది సరైన దిశలో వేసిన అడుగు. కానీ కేవలం న్యాయసూత్రాలు జనం ఆలోచించే తీరులో మార్చలేవు. 65 ఏళ్ల వయసున్న ఒక అతను మానసికంగా, భౌతికంగా, మనోవైజ్ఞానిక రూపంలో 30 ఏళ్ల వయసున్న చాలామంది కన్నా ఎంతో చిన్నగా ఉండవచ్చు. మనం ఈ విశ్వంలోకి వచ్చింది మన శ్రమ యొక్క ఫలాలను అనుభవించటానికి, సమాజానికి నిర్మాతగా ఉండటానికి. మన వయసు మూలంగా మనల్ని సోమరులను చేసే సమాజంలో బందీగా ఉండటానికి కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఒక వ్యక్తి శరీరం తాలూకు వేగం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి యొక్క చేతనాత్మక మనసుని సుప్తచేతనాత్మక మనసు యొక్క ప్రేరణ ద్వారా ఎంతో చురుకుగా, మెలకువగా, మరింత జీవశక్తితో తీవ్రతరంగా ఉండేలా చేయవచ్చు. వాస్తవంలో మస్తిష్కం ఎన్నడూ ముసలి అవ్వదు. జాబ్ ఇలా అంటాడు. ఓహ్, కొన్ని నెలల క్రితం నేనున్నట్లు ఇప్పుడు ఉండగలిగితే ఎంత బావుణ్ణు. ఆ రోజుల్లో ఈశ్వరుడు నన్ను రక్షించాడు. భగవంతుని కాంతి నా తలపై ప్రకాశించినప్పుడు ఆ వెలుగు సాయంతో నేను చీకట్లో ముందుకు నడిచాను.
నా యవ్వనపు రోజుల్లో నేనున్నప్పుడు ఈశ్వరుని రహస్యం నా అర్చనా స్థలంలో ఉండేది. జాబ్ 29/2/4. యవ్వన రహస్యం. మీరు మీ యవ్వనం నాటి రోజులను తిరిగి పట్టుకోవాలంటే మీలో పూర్తిగా మీ సుప్తచేతన తాలూకు అద్భుతమైన ఉపశమనాన్నిచ్చే, మీకు నూతనత్వాన్ని చేకూర్చే కదలికలని అనుభవించండి. మీకు ప్రేరణ లభిస్తుందని, ఉన్నత స్థాయికి చేరుకుంటారని, మళ్లీ యవ్వనాన్ని పొందుతారని, కొత్త శక్తి పుంజుకుంటుందని, ఆధ్యాత్మికంగా కొత్త శక్తిని సంపాదించుకుంటున్నారని తెలుసుకోండి. మీరు ఉత్సాహంతోనూ ఉల్లాసంతోనూ ఉరకలు వేయవచ్చు. మీరు యువకులుగా ఉన్నప్పటిలా ఆ ఉత్తేజాన్ని మళ్లీ అనుభవించవచ్చు. దీనికి చాలా సరళమైన కారణాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మానసికంగా ఆ భావాలని మళ్లీ గుర్తు చేసుకునే సామర్థ్యం మీకుంటుంది. మీ తలపై వెలిగే జ్యోతి దైవజ్ఞానం. మీరు తెలుసుకోవాలనుకున్నవన్నీ అది మీకు వెల్లడి చేస్తుంది. మీలోని మంచిని అంగీకరించేందుకు అది సాయం చేస్తుంది. రూపం ఏదైనా సరే దాని పని అది చేస్తుంది. మీ సుప్తచేతన చూపిన దారిలో మీరు నడుస్తారు. ఎందుకంటే సూర్యోదయం అవుతుందని, చీకట్లు పారిపోతాయని మీకు తెలుసు. కల కనండి. నేను ముసలైపోయాను అని అనటానికి బదులు పవిత్రమైన ఈ జీవితాన్ని తెలివిగా గడపగలను అని అనండి. కార్పొరేషన్, వార్తాపత్రికలు లేక గుణంకాలు మీ ముందు మీ ముసలి రూపాన్ని, గడిచిపోతున్న సంవత్సరాలు, శిథిలమైన శరీరం, వార్ధక్యం, నిరర్ధకతలను ఉంచనీయకండి. వాటిని తిరస్కరించండి. ఎందుకంటే అవన్నీ అబద్ధం. అటువంటి ప్రచారాన్ని నమ్మకండి. జీవితం గురించి ప్రకటించండి. మరణం గురించి కాదు. సంతోషంగా, ప్రకాశవంతంగా, శాంతంగా, శక్తివంతంగా, విజయం సాధించిన రూపంలో మిమ్మల్ని మీరు కల్పన చేసుకోండి. మీ మస్తిష్కానికి ముసలితనం లేదు. హృద్రోగ నిపుణులలో అరుదైన మైకేల్ డెబీకి మొట్టమొదటి రోలర్ పంప్ని రక్త ప్రసరణ కోసం 1932లో కొత్తగా కనిపెట్టాడు. ఆయన కనుగొన్న పంపుని ఈనాడు కూడా గుండె బైపాస్ సర్జరీలో వాడుతున్నారు. అతని 90వ ఏట డాక్టర్ డెబికీకి ఒక కొత్త ఆవిష్కారం మీద ప్రయోగాలు చేయటానికి అనుమతి లభించింది. అదొక చిన్న పంపు. దాన్ని గుండె జబ్బుతో తీవ్రంగా బాధపడుతున్న వారి ఛాతీలో అమర్చవచ్చు. కేవలం తన పరిశోధనతో సంతృప్తి చెందని డెబీకి తన శస్త్రచికిత్సలను మానలేదు. ఆయన చేసినంత పని మరొకరు చేయాలంటే వారు 5-6 జన్మలెత్తాలి. డేబీకి తన 90వ ఏట తన జీవన వేదాంతాన్ని ఇలా వ్యక్తం చేశాడు. మీ ఎదురుగా సవాళ్లున్నంతకాలం, వాటిని మీరు సమర్థంగా శారీరకంగా, మానసికంగా ఎదుర్కోగలిగినంత కాలం మీ జీవితం ఉత్తేజకరంగా, జవజీవాలు కలగజేస్తూ ఉంటుంది. 99వ ఏట అతని మెదడు చురుకుగా ఉంది. మా నాన్న తన 65వ ఏట ఫ్రెంచ్ భాష నేర్చుకుని 70 ఏళ్ల వయసులో ఆ భాషపై పూర్తి పట్టు సాధించాడు. 60 ఏళ్ల వయసు పైబడ్డాక అతను గ్యాలిక్ భాషను అధ్యయనం చేయటం ప్రారంభించి ఆ విషయంలో ఉపాధ్యాయునిగా ప్రసిద్ధి చెందాడు. ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నత విద్యని అభ్యసిస్తున్న నా చెల్లెలికి 99వ ఏట తను మరణించే వరకు ఆమె చదువు విషయంలో ఎంతో సహాయం చేశాడతను. అతని 20వ ఏట అతని మెదడు ఎంత స్పష్టంగా ఉండేదో అంతే స్పష్టంగా అతని 99వ ఏట కూడా ఉంది. నిజానికి అతని తార్కిక శక్తులు వయసుతో పాటు మరింత ఎక్కువయ్యాయి. మీరు మీ వయసు ఎంతని అనుకుంటున్నారో అలా అని అనుభూతి చెందుతున్నారో అదే నిజంగా మీ వయసు. సీనియర్ సిటిజన్ల అవసరం మనకుంది. రోమన్ దేశభక్తుడు మార్కస్ ఫోర్సియస్ తన 80వ ఏట గ్రీకు భాష నేర్చుకున్నాడు. సుప్రసిద్ధ జర్మన్ అమెరికన్ కళాకారిణి మేడం ఎర్న్స్టైన్ షూమన్ హెంక్ తను అమ్మమ్మ అయిన తర్వాతే సంగీత రంగంలో శిఖరాగ్రాన్ని చేరుకుంది. గ్రీకు వేదాంతి సోక్రటీస్ తన 80వ ఏట సంగీత వాద్యాలని వాయించడం నేర్చుకున్నాడు. మైకల్ ఏంజ్లో తన 80వ ఏట లోకోత్తరమైన వర్ణచిత్ర రచన చేయసాగాడు. 80వ ఏటే సియోస్ సైమనైడ్స్ తన కవిత్వానికి బహుమతిని గెలుచుకుంది. జోహన్ వాస్ గేదే తన పద్యనాటకం ఫాస్ట్ని పూర్తి చేశాడు. లియోఫాల్డ్ వాండరింగ్ తన గ్రంథం హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ రాయటం మొదలుపెట్టి తన 92వ ఏట పూర్తి చేశాడు దానిని. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ఒక అద్భుతమైన కవిత క్రాసింగ్ ద బార్ని తన 83వ ఏట రాశాడు. ఐజక్ న్యూటన్ తన 85వ ఏట కూడా తన పనిలో తనమునుకలుగా ఉండేవాడు. 88వ ఏట జాన్ వెస్లీ మెథాడిజం మతం గురించి బోధిస్తూ మార్గదర్శకత్వం వహించేవాడు. ఫ్రాన్స్కు చెందిన జ్యూమ్ లూయి, కాల్మెంట్ వీరంతా సుప్రసిద్ధులు కాదు. యవ్వనంలో ఆమె ప్రసిద్ధి చెందిన చిత్రకారుడు విన్సెంట్ వాన్ గాగ్ని కలుసుకుంది. కానీ దాని మూలంగా ఆమెకు గుర్తింపు రాలేదు. తన 100వ జన్మదినం పూర్తి చేసుకున్నాక ఆమె చుట్టూ ఉన్న జనం ఆమెను గుర్తించడం ప్రారంభించారు. అంతవరకు రోజూ సైకిల్ తొక్కిన ఆమె ఆ రోజు నుంచి మానేసింది. తన 113వ జన్మదినం నాడు కాల్మెంట్కి ప్రపంచం అన్ని మూలల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందాయి. ఆమె 118వ జన్మదినం ఆమెను చరిత్రలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా చేసింది. అది ఎలా వీలైందని ఆమెను అడిగినప్పుడు అవకాశం దొరికినప్పుడెల్లా నేను ఆనందాన్ని అనుభవించాను.
ప్రతి పనిని స్పష్టంగా, నైతికంగా, ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా చేశాను. నేను ఎంతో అదృష్టవంతురాల్ని అని జవాబిచ్చిందామె. తన 122వ ఏట చక్రాల కుర్చీకి అతుక్కుపోయినప్పటికీ ఆమె చిరునవ్వు ఎప్పటిలా ప్రకాశవంతంగా, ముగ్ధ మనోహరంగా ఉంది. మనం మన సీనియర్ సిటిజన్లను ఉన్నతమైన స్థానాల్లో ఉంచాలి. స్వర్గంలోంచి పూలను భూమి మీదకు తేవడానికి ప్రతి అవకాశాన్ని వాళ్లకు కలగజేయాలి. మీరు గాని పదవి విరమణ చేసుంటే జీవన సూత్రాలలో మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క అద్భుతాలలోనూ అభిరుచి ఏర్పరచుకోండి. మీరు ఎప్పుడూ చేయాలనుకుంటున్న ఏ పనైనా చెయ్యండి. కొత్త విషయాలను అధ్యయనం చెయ్యండి. కొత్త ఆలోచనలను పరీక్షించి చూసుకోండి. ఇలా ప్రార్థించండి. ఓ దేవుడా, దుప్పి సెలయేరు వైపు ఎలా పరిగెత్తుతుందో అలా నా ఆత్మ కూడా నీకోసం తపిస్తుంది. కీర్తన 42:1. వృద్ధాప్యం యొక్క ఫలాలు. అతని శరీరం ఒక బాలుని శరీరం కన్నా తాజాగా ఉంచబడుతుంది. అతను తన యవ్వనంలోకి తిరిగి వెళ్ళాడు. జాబ్ 33:25. వృద్ధాప్యం అంటే నిజానికి అత్యుత్తమ దృష్టికోణం నుంచి ఈశ్వరుని సత్యాల గురించి ఆలోచించటమే. మీరొక అంతులేని యాత్రలో ఉన్నారని అనుకోండి. మీరు ఎడతెగని, నిర్విరామమైన, అనంతమైన జీవితమనే మహాసాగరంలోని ముఖ్యమైన దశలో నిల్చుని ఉన్నారు. అప్పుడు మీరు భక్తిగీతాన్ని ఆలపించే అతనితో గొంతు కలిపి ఇలా అంటారు: వారు వృద్ధాప్యంలో కూడా ఫలాలని ఇస్తారు. అవి లావుగా, సమృద్ధిగా ఉంటాయి. కీర్తన 92:14. కానీ ఆత్మ యొక్క ఫలం ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్మి, సాధు స్వభావం, మంచితనం, నమ్మకం, నమ్రత, ఆత్మనిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ న్యాయ సూత్రమూ లేదు. గెలేషియన్స్ 5:22-23. మీరు అనంత జీవనంలో ఒక శిశువు. దానికి ముగింపు లేదు. మీరు అనంత కాలానికి వారసులు. లాభదాయకమైన ఆలోచనలు. 1. ఓర్మి, దయ, ప్రేమ, సద్భావన, ఆనందం, సంతోషం, బుద్ధి, అవగాహన లాంటి గుణాలు ఎప్పుడూ ముసలి అవ్వవు. వాటిని పోషించండి, వ్యక్తీకరించండి. మానసికంగా, శారీరకంగా ఎప్పుడూ యవ్వనంలో ఉండండి. 2. కాలం యొక్క ప్రభావాల గురించిన మానసిక భయం మీ అకాల వృద్ధాప్యానికి కారణం అవ్వగలదు. 3. వృద్ధాప్యం అంటే సంవత్సరాలు ఎగిరిపోవటం కాదు. అది మానవుల మస్తిష్కంలో బుద్ధి ఉదయించటం. 4. మీ జీవితంలో అత్యంత ఫలవంతమైన సంవత్సరాలు 65వ ఏట నుంచి 95వ ఏట వరకు ఉన్నంత కాలం. 5. ముందుకు పోతున్న సంవత్సరాలను స్వాగతించండి. దాని అర్థం మీరు మీ జీవన మార్గంలో మరింత ఉన్నత స్థాయిలో ముందుకు పోతున్నారన్నమాట. దానికి అంతం లేదు. 6. భగవంతుడే జీవితం. అది ఇప్పుడు మీ జీవితం. జీవితం స్వయంగా పునరుద్ధరించుకుంటుంది. అది శాశ్వతమైంది. దానికి వినాశనం లేదు. అది అందరి మనుషులకి వర్తించే వాస్తవం. మీరు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు, ఎందుకంటే మీ జీవితమే ఆ దేవుని జీవితం. 7. మీరు మీ మనసుని చూడలేరు, కానీ మీకు మనసుందని మీకు తెలుసు. మీరు భావనని చూడలేరు, కానీ మీకు తెలుసు ఆటల్లోని స్ఫూర్తి, కళాకారుని భావన, సంగీతకారుని భావన, భక్త భావనలు ఏమిటో. ఆ భావనలన్నీ నిజం. అలాగే మంచితనం, సత్యం, సౌందర్యం, వీటి భావనలు మీ మనసులోనూ హృదయంలోనూ కదులుతూ ఉంటాయి. అవి నిజమైనవి. మీరు జీవితాన్ని చూడలేరు, కానీ మీకు తెలుసు మీరు జీవిస్తున్నారని. 8. అత్యుత్తమ దృష్టికోణం నుంచి ఈశ్వరుని సత్యాలను ఆలోచించటమే వృద్ధాప్యం అని అనవచ్చు. యవ్వనంలోని సంతోషాల కన్నా వృద్ధాప్యంలోని సంతోషాలు అధికంగా ఉంటాయి. మీ మనసు ఆధ్యాత్మిక, మానసిక కసరత్తులో నిమగ్నమై ఉంటుంది. ప్రకృతి మీ శరీరాన్ని నెమ్మదిగా కదిలేటట్టు చేస్తుంది. దైవిక విషయాలపై మీరు ధ్యానం చేసే అవకాశం కలిగించేటందుకే అలా చేస్తుంది. 9. మనం ఒక వ్యక్తి వయసుని సంవత్సరాలలో లెక్కించం. అతని దగ్గర లెక్కించాల్సింది మరేదీ లేకపోతే తప్ప. మీ నమ్మకం, విశ్వాసాలు ఎప్పటికీ నాశనం కావు. 10. మీకెంత వయసుందని మీరు అనుకుంటారో అలాగే ప్రవర్తిస్తారు. బలవంతుణ్ణి అనుకుంటే మీకు బలం ఉన్నట్టు అనిపిస్తుంది. ఉపయోగపడాలి అనుకుంటే నిజంగా ఉపయోగకరమైన పనులు చేస్తారు. మీ ఆలోచనలు ముసలి కాకుండా ఇంకా యవ్వనంగా ఉన్నట్టయితే మీకు కూడా యవ్వనంలో ఉన్నట్టే అనిపిస్తుంది. 11. మీ నెరసిన జుత్తు ఒక సంపద. మీరు పండిన వెంట్రుకలను అమ్మటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా సంపాదించిన మీ ప్రతిభను, నైపుణ్యాలను, తెలివితేటలను మీరు అమ్ముతున్నారు. 12. నియతాహారం తీసుకోవటం, ఖరీదైన మాత్రలు మింగటం మిమ్మల్ని యవ్వనంలో ఉంచలేదు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే రూపొందుతాడు అతను. 13. వృద్ధాప్యం అంటే భయం శారీరక, మానసికంగా క్షీణించేటట్టు చేయవచ్చు. నేను దేనికైతే ఎక్కువ భయపడ్డానో అదే నా పట్ల జరిగింది. 14. కలలు కనటం మీరు మానినప్పుడు, జీవితంలో ఉత్సాహం కోల్పోయినప్పుడు మీరు ముసలి అవుతారు. మండిపడే స్వభావం, కర్కసత్వం, చపలత్వం, కలహప్రియత్వం కలిగి ఉంటే మీకు వృద్ధాప్యం వస్తుంది. మీ మనసుని భగవంతుని సత్యాలతో నింపండి. ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశింపచేయండి. ఇదే యవ్వనం. 15. మీరు ముందుకే చూడండి, ఎందుకంటే అన్ని సమయాల్లోనూ మీరు అనంతమైన జీవితంలోకి తేరి చూస్తూ ఉంటారు.
16. మీ పదవి విరమణ ఒక కొత్త సాహసం. కొత్త విషయాలను అధ్యయనం చేయండి. కొత్త అభిరుచులను అలవర్చుకోండి. గతంలో మీరు మీ వ్యాపకాలతో తలమునకలుగా ఉండిపోయి మీరు చేద్దామనుకుని ఎంతో ఇష్టపడిన చేయలేకపోయిన పనులను చేయగలుగుతారిప్పుడు. జీవితాన్ని జీవించటంపై దృష్టి పెట్టండి. 17. మీరు సామాజిక నిర్మాత అవ్వాలి. సమాజానికి బందీ కాకూడదు. మీరు మీ ప్రతిభను మీరు దాచుకోకండి. 18. యవ్వన రహస్యం. ప్రేమ, సంతోషం, అంతర్గత శాంతి, నవ్వు. భగవంతునిలో ఆనందం యొక్క పరిపూర్ణత ఉంది. భగవంతునిలో అంధకారం లేనే లేదు. 19. మీ అవసరం ఉంది. కొంతమంది గొప్ప తత్వవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, రచయితలు ఇంకా తదితరులు తమ మహోన్నతమైన పనులను తమకి 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే పూర్తి చేశారు. 20. వృద్ధాప్యం యొక్క ఫలాలు అనురాగం, ఆనందం, శాంతి, సహనం, మృదుత్వం, మంచితనం, విశ్వాసం, నమ్రత, ఆత్మనిగ్రహం. 21. ముగింపు తెలియని అనంత జీవనం యొక్క శిశువు మీరు. అనంత కాలానికి వారసులు మీరు. మీరు అద్భుతమైన వారు. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బుక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.